Very jubilant good morning to the students. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వినండి. ఎందుకంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మా ఛానల్ వల్ల రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ అందరికీ జాబులు రావాలి అనే విషయం మనస్ఫూర్తిగా నేను అనుకుని నేను ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఓకే, లెట్ us get into the second test. The first error of the second test is dash Everest is dash highest peak in the world. ఇక్కడ డాష్ ఎవరెస్ట్ అన్నప్పుడు చాలామంది ద ఎవరెస్ట్ అంటే ఎలా తీసుకుంటున్నారు? ఎవరెస్ట్ అంటే హయ్యెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో కాబట్టి హయ్యెస్ట్ పీక్ కాబట్టి చేర్చాలని చేర్చేస్తున్నారు. అనవసరంగా మార్కుపోతుంది. ఎందుకంటే సింగిల్ మౌంటైన్ ముందు ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్ ఆర్టికల్ రాదు. రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, హిమాలయాస్లో ఎవరెస్ట్ ఉంటుంది, నందాదేవి ఉంటుంది, నందాదేవి ఉంటుంది, అన్నపూర్ణ ఉంటుంది, K2 ఉంటుంది. ఇలాగ చాలా మౌంటైన్స్ ఉంటాయి. ఒక్కొక్క మౌంటైన్ చాలా మౌంటైన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద థింగ్. సో సింగిల్ మౌంటైన్ ముందు కానీ, సింగిల్ ఐలాండ్ ముందు కానీ, సింగిల్ కంట్రీ ముందు కానీ, సింగిల్ లేక్ ముందు కానీ ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్ ఆర్టికల్ రాదు. డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది? ద రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ముందు వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు వస్తుంది. ద USA, ద USSR, ది UAE గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద అండమాన్స్, ద నికోబార్స్, ఒక గ్రూప్ కలిగి ఆ గ్రూప్ అంతా కలిపి కొన్ని కంట్రీస్, కొన్ని ఐలాండ్స్ కలిపి ఒక పేరు పెట్టుకుంటుంది అండమాన్స్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇంచుమించుగా అండమాన్లో ఒక 400 ఐలాండ్స్ ఉండొచ్చు, నికోబార్లో 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఈ ఐలాండ్స్ అన్నీ కలిపి ఒక నేమ్ పెట్టుకుంటాయి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అలాగే ద వెస్ట్ ఇండీస్లో జమైకా ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, మొత్తం చాలా ఉంటాయి. సో అవన్నీ కలిపి ఒక నేమ్ పెట్టుకున్నప్పుడు గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిపి ఒక నేమ్ కాయిన్ చేసుకుంటే అటువంటి కంట్రీ ముందు, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు మాత్రం వస్తుంది, గ్రూప్ ఆఫ్ లేక్స్ ముందు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ మౌంటైన్ ముందు కానీ, సింగిల్ లేక్ ముందు కానీ, సింగిల్ ఐలాండ్ ముందు కానీ, సింగిల్ కంట్రీ ముందు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా డెఫినెట్ ఆర్టికల్ రాదు. సో ఎవరెస్ట్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ఉండకూడదు. ఈజ్ డాష్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ద హైయెస్ట్ పీక్ అని మనం చెప్పాలి. ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద హైయెస్ట్, ద బిగ్గెస్ట్, ద లాంగెస్ట్, ద హెవియెస్ట్. సో ఆటోమేటిక్గా అది జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ద హైయెస్ట్ అని మనం యూజ్ చేయాలి. డాష్ ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ డాష్ ఇంగ్లీష్, ఈ సెంటెన్స్ను చదివి దీని యొక్క అర్థమేటో చూసుకోవాలి మీరు. డాష్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ ప్రజలది అని అర్థం. ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి డాష్లో ఉన్నటువంటి ఇంగ్లీషు ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది? భాష అని అర్థం. ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ అని అర్థం. ఇంగ్లీష్ భాష ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్. ద ఇంగ్లీష్ అని అనాలి. ద ఇంగ్లీష్ అని ఎందుకు అనాలంటే, ద ఇంగ్లీష్ అంటే అంతకుముందు ఫస్ట్ టెస్ట్లో చెప్పాను, ద పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ ఎవరిది భాష ఇంగ్లీష్ అనేది? పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. చూడండి, అదేవిధంగా ఫ్రెంచ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్రెంచ్. ఫ్రెంచ్ అనే భాష ఇక్కడ ఫ్రెంచ్ ముందు మొట్టమొదటి యూజ్ చేసినట్టు ఫ్రెంచ్ ముందు లేదు. లేకుండా ఉంటుంది లాంగ్వేజ్ అని అర్థం. ద ఫ్రెంచ్ అంటే పీపుల్ ఆఫ్ ఫ్రెంచ్ అని అర్థం. అలాగే లేకుండా ఇంగ్లీష్ అని ఉంటే అది లాంగ్వేజ్ అని అర్థం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అర్థం. ద ఇంగ్లీష్ అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్ అని అర్థం. సో దట్ ఈజ్ అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ డాష్ ఆస్ట్రిచ్. హ్యావ్ యూ ఎవర్, జీవితంలో నువ్వు ఎప్పుడైనా చూసావా అని అన్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఆస్ట్రిచ్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ వుల్ఫ్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ టైగర్. హ్యావ్ యూ ఎవర్ అని వచ్చినప్పుడు అక్కడ
ఆ ఆబ్జెక్ట్ ముందు ఏ రావాలి. అర్థమైంది కదా. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ టైగర్, హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఆస్ట్రిచ్. ఇక్కడ యాన్ ఎందుకు వచ్చింది ఆస్ట్రిచ్ ముందు, ఇక్కడ వొవెల్ సౌండ్ పలుకుతుంది కాబట్టి యాన్ ఆస్ట్రిచ్. ప్రభుదేవ ఈజ్ డాష్ మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రభుదేవ ఈజ్ ద మైకేల్ జాక్సన్. ద మైకేల్ జాక్సన్ అంటే ఒరిజినల్ మైకేల్ జాక్సన్ కాదు, మైకేల్ జాక్సన్ లాంటి వాడని అర్థం. మైకేల్ జాక్సన్ లాంటి వాడంటే ద మైకేల్ జాక్సన్. ప్రభుదేవ ఎవరు? ప్రభుదేవ. సో దట్ ఈస్ ది. ఇక్కడ ద మైకేల్ జాక్సన్ వస్తుంది. ద షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటి వాడు. ఎవరు? కాళిదాస్. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ది థింగ్. అలాగే యువరాజ్ సింగ్ ఈజ్ ద సోబర్స్ ఆఫ్ ఇండియా. సోబర్స్ లాంటి వాడు. దట్ ఈస్ ది థింగ్. ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చినప్పుడు ఏ వ్యక్తితో అయితే పోలుస్తున్నామో అటువంటి వాడని చెప్పినప్పుడు దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అనిత ఈజ్ ఆల్సో డాష్ హైరెస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. చూడండి, కొన్ని కాన్సోనెంట్ లెటర్స్తో స్టార్ట్ అయ్యి వొవెల్ సౌండ్ ఇస్తాయి. హెచ్ సైలెంట్, ఆర్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ యూ ఫర్ హాఫ్ ఏ అవరా, హాఫ్ ఎన్ అవరా, యాన్ అవర్, హాఫ్ ఎన్ అవర్. అక్కడ హెచ్ సైలెంట్, అవర్ అని పలుకుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హీ ఈజ్ ఆల్సో ఏ హెచ్ఏఆర్. హెచ్ఏఆర్ అంటే హెయిర్ కాదు, అక్కడ ఎయిర్. హెచ్ సైలెంట్, ఎయిర్ అంటే వారసుడు. హీ ఈజ్ ఆల్సో అన్ ఎయిర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. హెయిరెస్ అంటే వారసురాలు. షీ ఈజ్ ఆల్సో అన్ ఎయిరెస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. వారసురాలు అంటే అర్థం. నెక్స్ట్ అదేవిధంగా ఆనెస్ట్ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఆనెస్ట్ అన్నప్పుడు హా కాదు, యాన్ ఆనెస్ట్ అంటే అక్కడ హెచ్ సైలెంట్ అయ్యి ఆ పలుకుతుంది. ఎయిర్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కాదు, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్. అక్కడ హెచ్ సైలెంట్ అయ్యి ఎయిర్ పలుకుతుంది. హెయిరెస్ అంటే అక్కడ హెచ్ సైలెంట్ అయ్యి ఎయిరెస్ అని పలుకుతుంది. యాన్ ఎయిరెస్, యాన్ ఎయిర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ హోటల్. హోటల్లో కూడా హెచ్ సైలెంట్ అవుతుంది బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం. మనం బ్రిటిష్ ఇంగ్లీష్, మన బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్ని ఫాలో అవుతున్నాం కాబట్టి యాన్ హోటల్ అనాలి. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ అదేవిధంగా డాష్ ఫాక్స్ ఇన్ హిమ్ షుడ్ బీ పెరిష్డ్. షుడ్ బీ పెరిష్డ్. ఇక్కడ ఒక పశువు లక్షణం కానీ ఒక మనిషిలో ఉంటే ఆ లక్షణాన్ని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా పెట్టాలి. ద ఫాక్స్ అంటే నీలో ఉన్నటువంటి ఫాక్స్కు ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటి? కన్నింగ్. నీలో ఉన్నటువంటి ఆ నక్క బుద్ధి, కన్నింగ్ అనేది అది నశించాలి. అప్పుడే నువ్వు బాగుపడతావు. ద ఫాక్స్ ఇన్ హిమ్, అతనిలో ఉన్నటువంటి ఆ కన్నింగ్ అంటే ద ఫాక్స్ అంటే నక్క బుద్ధి, అతనిలో ఉన్న కుక్క బుద్ధి. ద డాగ్ ఇన్ హిమ్ షుడ్ బి చేంజ్డ్. ద డాగ్ ఇన్ హిమ్, ద ఫాక్స్ ఇన్ హిమ్, ద మంకీ ఇన్ హిమ్, చపలత్వం. అతనిలో ఉన్నటువంటి చపలత్వం, ద మంకీ ఇన్ హిమ్ అని అనాలి, అంటే ఆ లక్షణాన్ని. నెక్స్ట్ డాష్ రాజీవ్ గాంధీ ఈజ్ డాష్ 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాష్ రాజీవ్ గాంధీ అంటే మనిషి పేరు ముందు ప్రాపర్ నౌన్. అది ఒక ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సనల్ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ మ్యాన్. సో పర్టికులర్ పర్సన్, ఆ పర్సనల్ నేమ్ ముందు, ఓన్ నేమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఈజ్ ద 9th ప్రెసిడెంట్ అంటే ఆర్డర్, ఫస్ట్ సెకండ్ ఆర్డినల్స్ అంటారు. ఆర్డినల్స్ నెంబర్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా ఖచ్చితంగా ఉపయోగించాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద 9th. రాజీవ్ గాంధీ ఈజ్ ద 9th ప్రెసిడెంట్ ఆఫ్ 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఐ విజిటెడ్ డాష్ కాశ్మీర్ వ్యాలీ. ద కాశ్మీర్ వ్యాలీ ఎందుకంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద మౌంటైన్ రేంజెస్, ఫారెస్ట్, నెక్స్ట్ అదేవిధంగా వ్యాలీస్. చూడండి, భూ నైసర్గిక స్వరూపాల ముందు మనం కంటికి కనిపించిన సహజంగా ఏర్పడిన అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందని చెప్పాను. అలాగే ఫస్ట్ మనం చూడగానే టాప్ లెవెల్లో మౌంటైన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మౌంటైన్స్ అన్నీ కూడా అడవులతో నిండిపోయి ఉంటే ఆల్ ఫారెస్ట్ ముందు వస్తుంది, ఆల్ మౌంటైన్స్ ముందు వస్తుంది. అలాగే లోయలు ఉంటే లోయల ముందు వస్తుంది. అదేవిధంగా ఇంకా కింద దిగితే పీఠభూములు ఉంటే ప్లాట్యూస్ ఉంటే ఆల్ ప్లాట్యూస్ ముందు వస్తుంది.
ప్లెయిన్స్ ముందు వస్తుంది, నెక్స్ట్ ఎడార్ల ముందు వస్తుంది, డిజర్ట్స్ ముందు వస్తుంది. సో ఈ మన కంటి చూసినటువంటి నైసర్గిక స్వరూపాలు అన్నిటి మీద, సహజంగా ఏర్పడినటువంటి భూమి మీద ఏర్పడినటువంటి నైసర్గిక స్వరూపాలు అన్నిటి మీద అన్నిటిని కూడా డెఫినెట్ ఆర్టికల్ దాతో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది అంతకుముందు. మీకు ఇంకా దాని క్లారిటీ కావాలంటే డెఫినెట్ ఆర్టికల్ దా ఒక్కసారి మీరు రిఫర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, మధు ఈజ్ డాష్ ఎస్బీఐ ఆఫీసర్, యాన్ ఎస్బీఐ ఆఫీసర్. ఇక్కడ ఎబ్రివేట్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అన్నప్పుడు స్టేట్ సా పలుకుతుంది, దాన్ని ఎబ్రివేట్ అయినప్పుడు ఎస్బీఐ ఎస్ వొవెల్ సౌండ్ పలుకుతుంది. ఈజ్ అన్ ఎన్సీసీ ఆఫీసర్, అక్కడ ఎన్ ఏ పలుకుతుంది, ఎస్బీఐ ఏ పలుకుతుంది, ఇట్ ఈస్ అన్ ఏటీఎం ఏ పలుకుతుంది. సో దట్ ఈజ్ ఎంపీ ఏ పలుకుతుంది, ఎన్ఎంపీ, ఎన్ఎంఎల్ఏ, ఎన్ఎస్బీఏ, ఎస్బీఐ ఆఫీసర్, ఎన్ఎన్సీసీ క్యాడెట్. సో ఇలాగ ఎబ్రివేట్ అయినటువంటి అన్నిటి ముందు, అంటే అన్నిటి ముందు కాదు, కొన్ని లెటర్స్ ముందు, నెక్స్ట్ అంటే ఎస్ఓటి, ఏఓటి, నెక్స్ట్ ఇలా కొన్ని ఉన్నాయి, ఎన్ఓటి. సో వీటి ముందు డెఫినెట్గా ఈ ఎబ్రివేట్ అయినప్పుడు వొవెల్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అవి మీరు చూసుకుని దాని ముందు మీరు అక్కడ వొవెల్ సౌండ్ యాన్ పెట్టాలి. ఈజ్ యాన్ ఎస్బీఐ ఆఫీసర్. నెక్స్ట్, రవి వెంట్ టు హాస్పిటల్ డాష్ హాస్పిటల్ టు ఎంక్వైర్ ఆఫ్టర్ హిస్ ఫ్రెండ్. ఎంక్వైర్ ఆఫ్టర్ అంటే పరామర్శించడం. ఇక్కడ చూడండి కొన్ని ఉంటాయి, స్కూల్, కాలేజ్, చర్చ్, హాస్పిటల్, థియేటర్, బెడ్, మార్కెట్, జైల్. ఇవన్నీ ఒక ప్రత్యేకంగా ఒక పర్పస్ కోసం నియమించబడ్డాయి. స్కూల్ దేనికోసం? చదువుకోవడం కోసం. కాలేజ్ దేనికోసం? చదువుకోవడం కోసం. హాస్పిటల్ దేనికోసం వెళ్తాం? హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. వాటి యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఏ పని ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏ పని నిమిత్తమై అది స్థాపించబడ్డదో ఆ పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ నేచర్ ఆఫ్ వర్క్ సేమ్ అయినప్పుడు నువ్వు డెఫినెట్ ఆర్టికల్ దా ప్రత్యేకంగా నువ్వు వెళ్ళలేదు. ఐ వెంట్ టు హాస్పిటల్. ఎప్పుడు వెళ్తావు? జ్వరం వచ్చినప్పుడు వెళ్తాం. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ దేనికి ఉంది? ఏ పర్పస్ కోసం ఉంది? ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం. నువ్వు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగించాల్సిన పని లేదు. అదేవిధంగా కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఉపయోగించక్కర్లేదు. థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఉపయోగించక్కర్లేదు. అలాగే జైలుకి ఒక క్రిమినల్గా వెళ్ళాడు అనుకోండి, ఈ వెంట్ టు జైల్ అంటే దాని అర్థం ఏంటో క్రిమినల్గా వెళ్ళాను. ఈ వెంట్ టు ద జైల్ అంటే క్రిమినల్గా కాకుండా అక్కడ ఎవరినో జైలర్నో అక్కడ ఎవరినో కలవడానికి వెళ్ళాడు. సో దట్ ఈస్. ఇక్కడ హాస్పిటల్ దేనికి వెళ్ళాడు? ఒక ప్రత్యేకమైన పర్పస్కి వెళ్ళాడు. సో అదర్ దాన్ పర్పస్, స్పెషల్ పర్పస్ ఏంటి? ఒక హాస్పిటల్కి పేషెంట్గా వెళితే డెఫినెట్ ఆర్టికల్ హాస్పిటల్ దేనికి వెళ్తాడు? పేషెంట్గా వెళ్తాడు. ప్రత్యేకంగా పేషెంట్గా కాకుండా ప్రత్యేకంగా అదర్ పర్పస్తో వెళ్ళాడు కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా అనేది వస్తుంది. డాష్ మ్యాథమెటిక్స్ ఆఫ్ శకుంతలాదేవి ఈజ్ ఎక్స్ట్రాడినరీ. జనరల్గా సబ్జెక్ట్స్ ముందు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి సబ్జెక్ట్స్ ముందు ఎప్పుడూ కూడా డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. కానీ అతని యొక్క మ్యాథమెటిక్స్, అతని యొక్క ఫిజిక్స్ అని పర్టికులరైజ్ చేసి చెప్పినప్పుడు ద మ్యాథమెటిక్స్ ఆఫ్ శకుంతలాదేవి ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అక్కడ దామ్ వస్తుంది ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్. నెక్స్ట్, డాష్ నాలెడ్జ్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఇందాక చెప్పడం జరిగింది లాస్ట్ ఎగ్జామ్లో, ఎ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, ఎ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్, ఎ నాలెడ్జ్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఇక్కడ ఏ నాలెడ్జ్ అని ఉండాలి. డాష్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఈజ్ డాష్ మోస్ట్ డైనమిక్ వారియర్. ఝాన్సీ లక్ష్మీబాయ్ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? పర్సనల్ నేమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందా? రాదు. ఎవరి పేరు? ప్రతి వ్యక్తికి, సృష్టిలో ప్రతి వ్యక్తికి ఒక ఓన్ నేమ్ ఉంటుంది. ఆ ఓన్ నేమ్ ముందు రాదు. అటువంటి ఓన్ నేమ్ని దాతో పోలిస్తే షేక్స్పియర్ అన్నది షేక్స్పియర్ ఓన్ నేమ్. అక్కడ దా షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటి వాడని. అలాగే మైకేల్ జాక్సన్ ఓన్ నేమ్. మైకేల్ జాక్సన్ అంటే లాంటివాడు అని ఏదైనా పర్సనల్ నేము ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. అందుకు ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ రాదు. ఈజ్ డాష్ డైనమిక్ వారియర్. ఇక్కడ ఏ మోస్ట్ డైనమిక్ వారియర్. ఇక్కడ ఎవరితోని కంపేర్ చేయకుండా జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయి ఒక గ్రేట్ వారియర్, ఏ మోస్ట్
మోస్ట్ డైనమిక్ వారియర్ అని, అందుకు ఇక్కడ ఏ వస్తుంది. ద ఓన్లీ డాష్ శ్రీశ్రీ కెన్ ప్రొడ్యూస్ సచ్ అండ్ ఇన్స్పైరింగ్ పోయిటరీ. ఓన్లీ ఏ, ఇక్కడ ఏ ఒక శ్రీశ్రీ ఒక్కడే రాయగలడు, ఓన్లీ ఏ శ్రీశ్రీ. అలాగే షేక్స్పియర్ ఒక్కడే అటువంటి ట్రాజడీ రాయగలడు, ఓన్లీ ఏ షేక్స్పియర్ కెన్ ప్రొడ్యూస్ సచ్ ఎ గ్రేట్ ట్రాజడీ. సో ఆ వ్యక్తే చేయగలడు అన్నప్పుడు ఓన్లీ అని వస్తుంది. సో దట్ ఈజ్ సోబర్స్. అలాగే సోబర్స్ ఒక్కడే అటువంటి సిక్స్లు కొట్టగలడు, ఓన్లీ ఎస్ సోబర్స్ కెన్ హిట్ సచ్ టైప్ ఆఫ్ సిక్సెస్. అదేవిధంగా డాష్ గోదావరి మెర్జెస్ ఇంటూ డాష్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ బిఫోర్ ఆల్ చెప్పాము మీకు, డెఫినెట్ ఆర్టికల్ దాన్ని రిఫర్ చేసి చెప్తుంది. వాటర్ రిసోర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటర్ అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నదుల ముందు వస్తుంది, సముద్రాల ముందు వస్తుంది, నెక్స్ట్ ఏంటంటే ఓషన్స్ ముందు వస్తుంది. అలాగే బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటి, అఘాతాలతో కూడిన సముద్రం ముందు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జలసందుల ముందు వస్తుంది, జలపాతాల్లో ఉంటుంది. వాటర్ ఎక్కడ ఉంటుంది, నదుల్లో ఉంటుంది, సముద్రాల్లో ఉంటుంది. పెద్ద పెద్ద కెనాల్స్లో కూడా ఉంటుంది, పెద్ద కెనాల్స్ ముందే వస్తుంది. సూయేజ్ కెనాల్, పనామా కెనాల్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అలాగే జలసందుల ముందు వస్తుంది. సో వాటర్ రిసోర్స్ అనేది సృష్టిలో ఎక్కడ ఉంటుందో అన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందని చెప్పాను. అలాగే ఇక్కడ ఏంటి, దా గోదావరి, ఇక్కడ అది ఒక నది కాబట్టి దా గోదావరి మెర్జెస్ ఇంటూ డాష్ బే ఆఫ్ బెంగాల్, అది కూడా ఒక సి కాబట్టి దాని ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. లాస్ట్ వీక్ ఐ విజిటెడ్ డాష్ కన్యాకుమారి. డాష్ కన్యాకుమారి అనేది ఏంటి, ఒక పర్టికులర్ పర్సనల్ నేమ్ ఆఫ్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. దేర్ ఐ ఎంజాయ్ డాష్ సన్సెట్. ఇక్కడ చాలామంది దెబ్బతింటున్నారు, దా సన్సెట్ అంటున్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ద సన్, ద మూన్, ద ఎర్త్, యూనిక్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ సన్సెట్, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఎందుకు రాదు అంటే పర్టికులరైజేషను ఆ వర్డ్లోనే ఉంది, సన్సెట్ అనే వర్డ్లోనే ఉంది. చూడండి, డాష్ ద మిడ్ నైట్ అనకూడదు. మిడ్ నైట్ అంటే పర్టికులర్ టైంలోనే వస్తుంది, అది బ్రేక్ చేసే టైంను పర్టికులర్, దానిలో ఒక పర్టికులరిటీ ఉంది ఆ సెంటెన్స్. అలాగే సన్ రైజ్, దాంట్లోనే ఒక పర్టికులర్గా విడగొడుతుంది. డేని నైట్ని, అది పర్టికులర్గా అందులో పర్టికులర్. అలాగే సన్సెట్, అలాగే డేని నైట్ని విడగొట్టేటువంటి మార్క్ అనమాట, అది ఒక ఇది. సో అది అక్కడ పర్టికులరైజేషన్ ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా మనం చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ అదేవిధంగా డాష్ ప్లేయర్ షుడ్ ఒబే క్యాప్టెన్. దీని ఉద్దేశం ఏంటంటే, ఒక ప్లేయర్ అన్నాక క్యాప్టెన్ మాట వినాలయ్యా. ఏ ప్లేయర్ షుడ్ ఒబే ద క్యాప్టెన్. ఒక స్టూడెంట్ అన్నాక మాస్టర్ మాట వినాలి. ఏ స్టూడెంట్ షుడ్ ఒబే ఇస్ టీచర్. అలాగే ఒక పౌరుడు అనగా, ఒక రెస్పాన్సిబుల్ పౌరుడు అనగా జెండాకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎ సిటిజన్ షుడ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్. అంటే ఈ వ్యక్తి ఇలా ఉండాలి. ఒక డాక్టర్ అన్నాక, డ్యూటీ డాక్టర్ అన్నాక పేషెంట్ అటెండ్ అవ్వాలి. ఎ డ్యూటీ డాక్టర్ షుడ్ అటెండ్ ఆన్ పేషెంట్. సో ఈ వ్యక్తి ఇలా ఉండాలి. ఒక డాక్టర్ అంటే ఎలా ఉండాలి, ఒక సిటిజన్ అంటే ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, ఒక ప్లేయర్ అంటే ఎలా ఉండాలి అని ఈ లక్షణాలు సహజంగా ఉండాలి. సహజమైన లక్షణాలతో మీరు ఎక్వైర్ చేసుకోవాలని చెప్పినప్పుడు అక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్ డాష్ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్త్ టూ ఇన్ బుష్. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్త్ టూ ఇన్ బుష్. ఏతో స్టార్ట్ అయ్యేటువంటి ఇవి ప్రోవెబ్స్ అవి. నెక్స్ట్ వాట్ డాష్ డేంజరస్ కర్వ్ ఇట్ ఈస్. వాట్ ఎ డేంజరస్ కర్వ్. వాట్ ఎ టాల్ మ్యాన్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవి ఏతోనే ఎక్స్ప్రెస్ గావించబడతాయి. నెక్స్ట్ ఐ డొనేటెడ్ డాష్ యూనిఫామ్ టు డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. ఐ డొనేటెడ్, ఇక్కడ యూ అనేది వొవెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది 99.99. రేరుగా కాన్సనెంట్ సౌండ్ కూడా యూ. అంబ్రెల్లాలో యూతో ఉంది ఆ వచ్చింది. అలాగే ఇక్కడ యూనిఫామ్ అన్నప్పుడు రాస్తే ఏమొస్తుంది, యారాల వల్ల ఆళ్ళ నుంచి అమ్మహాల లోపల దాటి వచ్చేసింది. అది కాన్సనెంట్ సౌండ్ ముందు ఎట్టి పరిస్థితుల్లో యాన్ రాదు, అక్కడ ఏ రావాలి. ఏ యూనిఫామ్. యాన్ యూనిఫామ్ అని కానీ ఉంటే యాన్ యూనిఫామ్ నానాలో యూలో కలిపి నూనిఫామ్ అయిపోతుంది అది. సో దట్ ఈస్ ద థింగ్. అందుకు సో టు గివ్ క్లారిటీ టు ద నంబర్ యాజ్ వెల్ యాజ్ ద నౌన్. సో ఏ పర్టికులర్
సిచ్యువేషన్లో ఏ సౌండ్లో ఏ ఉపయోగించాలి, ఏ సౌండ్లో యాన్ ఉపయోగించాలి అన్నది గ్రామరియన్స్ డిసైడ్ చేశారు. అందుకే ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ముందు ఎట్టి పరిస్థితిలో యాన్ రాదు, అక్కడ ఏ వస్తుంది. నెక్స్ట్, నో ఓన్లీ ఐ హ్యావ్ రిసీవ్ డాష్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, ఫర్నిచర్, నెక్స్ట్ అదేవిధంగా స్టేషనరీ, మెషినరీ, ఇవన్నీ ఏంటంటే ఒక సెట్ కింద కలిపి చెప్తారు. ఫర్నిచర్ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కుర్చీ బెంచీలు అన్నీ కలిపి ఫర్నిచర్ అవుతుంది. అలాగే మ్యాషనరీ అంటే ప్లాంట్లో ఉన్న మెషిన్స్ అన్నీ కలిపి మ్యాషనరీ అంటారు. ఇక్కడ అలాగే ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ డేటాబేస్ అంతా కలిపి ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. అలాగే అందులో ఒక చిన్న పీస్ అన్నప్పుడు ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎ బిట్ ఆఫ్ న్యూస్, అన్ ఆర్టికల్ ఆఫ్ న్యూస్. అలాగే న్యూస్ అన్నప్పుడు కూడా అదంతా డేటా అంతా కలిపి ఒక చోటుకు వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్, ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డాష్ డైనోజరస్ హ్యాడ్ బీన్ ఎక్స్టింక్ట్ బిఫోర్ డాష్ న్యూ స్టోన్ ఏజ్. డాష్ డైనోజరస్ అనేవి ద డైనోజరస్ ఎందుకు ఎక్స్టింక్ట్ ఒక జాతి అంతరించిపోయిన జాతిని రిప్రజెంట్ చేస్తూ కానీ జాతి గురించి కానీ రిఫర్ చేస్తూ చెప్పినప్పుడు అక్కడ దా రావాలి. ద స్వాన్ అవి అంతరించిపోయినాయి. ద డైనోజరస్ హ్యాడ్ బీన్ ఎక్స్టింక్ట్ బిఫోర్ డాష్ న్యూ స్టోన్ ఏజ్ కన్నా ముందే. అంటే చూడండి, నియోలాథిక్, పాలియోలాథిక్, న్యూ స్టోన్ ఏజ్, ఓల్డ్ స్టోన్ ఏజెస్ అన్నట్ల ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా రావాలని చెప్పాను. డెఫినెట్ ఆర్టికల్ దా నేను ఇచ్చినటువంటిది ఒకసారి రిఫర్ చేయండి. మీ డౌట్స్ అన్నట్లుగా అక్కడ క్లారిఫికేషన్ ఉంటుంది. దట్ ఈస్ ది థింగ్. నెక్స్ట్, డాష్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ డాష్ గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇన్ ద మిడివల్ పీరియడ్. డాష్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్ అన్నట్ల ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. అలాగే చూడండి, మీకు హిస్టరీ గురించి చెప్పాం కదా, ఈ రెవల్యూషన్స్ అన్నట్ల ముందు రావాలి. ద గ్రేటెస్ట్ రెవల్యూషన్, అక్కడ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్. ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్, డాష్ స్క్వేర్ హ్యాస్ 4 ఈక్వల్ సైడ్స్. ఏ స్క్వేర్ హ్యాస్ ఎందుకు? ఏ ట్రయాంగిల్ ఏదన్నా సైంటిఫిక్గా ప్రూవ్ గావించబడిన యొక్క లక్షణాలను, ధర్మాలను తెలియజేసినప్పుడు, వాళ్ళకి ఫంక్షన్స్ తెలియజేసినప్పుడు ఇక్కడ ఏతో చెప్తాం. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 4 sides, ఏ స్క్వేర్ హ్యాస్ 4 sides, 4 ఈక్వల్ సైడ్స్. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides, ఏ స్క్వేర్ హ్యాస్ 4 ఈక్వల్ సైడ్స్, రెక్టాంగిల్ హ్యాస్ 4 sides. ఇలాగ మనం చెప్పేటప్పుడు ఏతో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్, డోంట్ మేక్ హిమ్ డాష్ ఫూల్, డోంట్ మేక్ హిమ్ ఏ ఫూల్. అన్న బలిపశువుని చేయకు. డోంట్ మేక్ హిమ్ ఏ స్కాప్ గోట్, డోంట్ మేక్ హిమ్ ఏ బ్యాంక్రప్ట్. సో అన్న దేవాల దాడిగా చేయొద్దు. సో అని చెప్పినప్పుడు ఏ వస్తుంది. నెక్స్ట్, మధు గెట్స్ డాష్ ఆనరోరియం ఆఫ్ 50,000 డాష్ మంత్. యాన్ ఆనరోరియం చూడండి, మంత్కి ఒక ఆనరోరియం వస్తుంది కాబట్టి యాన్ ఆనరోరియం ఆఫ్ 50,000 ఏ మంత్. నెలకు 50,000 ఏ మంత్, 2,000 ఏ వీక్. ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది, అదొకసారి రిఫర్ చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ సీన్ డాష్ జిరాఫ్? హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ జిరాఫ్? హ్యావ్ యూ ఎవర్తో చెప్పే ఎక్స్ప్రెషన్తో అడిగేటువంటి ఆబ్జెక్ట్ మీద క్వశ్చన్ వేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ ముందు ఏ రావాలి. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ జిరాఫ్? హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఆస్ట్రిచ్? ఇక్కడ జిరాఫీ కదని అన్నారు, అక్కడ జిరాఫ్ అని అనాలి. అలాగే చూడండి, ఎన్ఏఎంఈ నేమీ అవుతుంది కదా, చివరిన ఈ ఉంటే అది కట్ అయిపోతుంటుంది. ఎఫ్ఏఎంఈ ఫేమీ అవ్వదు, ఫేమే. నేమ్, ఫేమ్ అన్నప్పుడు ఈ ఉన్నప్పుడు కట్ అయిపోతుంది. అలాగే జిరాఫ్ అనాలి, అక్కడ కూడా ఈ కట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది థింగ్. నెక్స్ట్, ఐ వుడ్ లైక్ టు స్పెండ్ డాష్ సమ్మర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ సీజన్స్ ముందు సమ్మరు, వింటరు ఇలాంటి వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ కానీ ఎటువంటి ఆర్టికల్ రాదు. అదే సమ్మర్ సీజన్ అని చెప్పి దా సమ్మర్ సీజన్ అని వస్తుంది. ఓన్లీ ఉట్టి సమ్మరు, వింటరు, స్ప్రింగు అని చెప్పినప్పుడు ఎటువంటి ఆర్టికల్ రాదు. మళ్ళీ వింటర్ సీజన్ అన్నప్పుడు దా రావాలి. అంటే దా ముందు చేరుతుంది, సీజన్ ముందు చేరుతుంది, రెండాటికి మధ్యన వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సింగిల్గా సమ్మర్ అన్నప్పుడు కానీ, సింగిల్గా వింటర్ ఉన్నప్పుడు కానీ, సింగిల్గా ఆటమ్ ఉన్నప్పుడు కానీ, సింగిల్గా స్ప్రింగ్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఆర్టికల్ రాదు. మళ్ళీ స్ప్రింగ్ సీజన్, సమ్మర్ సీజన్ అని వచ్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా అని పూర్తిగా చెప్పిన సీజన్ దానికి యాడ్ అయినప్పుడు దా వస్తుంది. అది మీరు చాలా జాగ్రత్తగా
మీరు గమనించాలి. నెక్స్ట్, యూజువల్లీ ఐ హ్యావ్ డిన్నర్ అరౌండ్ 8 o'clock. డిన్నర్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద మీల్స్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆర్టికల్స్ రావు. చెప్పాను కదా, డిన్నర్ ముందు కానీ, బ్రేక్ఫాస్ట్ ముందు కానీ, సప్ప ముందు కానీ, హై టీ ముందు కానీ, సో ఎటువంటి ఆర్టికల్ రాదు. నెక్స్ట్, డాష్ నేచర్ ఈజ్ డాష్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేచర్ ముందు అన్కౌంటబుల్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ రాదు. ఈజ్ డాష్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. గాడ్ ముందు కానీ, హెల్ ముందు కానీ, హెవెన్ ముందు కానీ, ఇవన్నీ ఇమాజినరీ థింగ్స్. మనం ఊహించుకుంటున్నాం, అవి ఉన్నాయో లేవో తెలియదు. అటువంటి ఇమాజినరీ థింగ్స్ మాత్రం ఎటువంటి ఆర్టికల్స్ రావు. అలాగే గోస్ట్ ముందు ఏ గోస్ట్, ఏ డెవిల్ అని రెండాట్ల ముందు వస్తాయి, నెగిటివ్ కాబట్టి. మిగతా పాజిటివ్ వాటి ముందు రావు. నెక్స్ట్, అశోక ద గ్రేట్ అనాలి, propagated the Buddhism. Dash Andamans are located in Dash Bay of Bengal. Andamans అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ద అండమాన్స్, ద నికోబార్స్, ద వెస్ట్ ఇండీస్ అనే వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. సింగిల్ ఐలాండ్ ముందు రాదు. ద శ్రీలంక అంటే తప్పు. ద అండమాన్స్, ద నికోబార్స్, అందులో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు వస్తుంది. లొకేటెడ్ ఇన్ డాష్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ అనేది ఒక సీ కాబట్టి సీ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. డాష్ సెక్రటరీ అండ్ డాష్ కరస్పాండెంట్ ఈజ్ కమింగ్. ఇక్కడ సెక్రటరీ కరస్పాండెంట్ ఒకడే అయినప్పుడు హీ ఈజ్ కమింగ్. ఇక్కడ ఒకడే కాబట్టి ద సెక్రటరీ అండ్ ద కరస్పాండెంట్ అని ఉండదు. ద సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. డాష్ సెక్రటరీ అండ్ డాష్ కరస్పాండెంట్ ఆర్ కమింగ్ అంటే ఆర్ అంటే ఇద్దరు కాబట్టి అప్పుడు ద సెక్రటరీ ద కరస్పాండెంట్ అని విడగొట్టాలి. రెండు పోస్టులు కూడా ఒకే వ్యక్తి నిర్వహించేటప్పుడు అక్కడ ఒక దా మాత్రం ఉంటుంది, ఎందుకంటే రెండో దా అనవసరం. రెండో దా ఉంటే ఇద్దరు మనుషులని, ఒకే వ్యక్తి రెండు పోస్టులు క్యారీ చేసిన షీ ఈజ్ ద సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. ఈజ్ ద డైరెక్టర్, ఈజ్ ద హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. ఈజ్ ద హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. ఈజ్ ద డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ ద ఫిలిం. అప్పుడు ద డైరెక్టర్ అండ్ రైటర్ ఈజ్ కమింగ్ అంటాం. అలాగే వేరే సినిమాకి డైరెక్టర్ ఒకడు, రైటర్ ఒకడు, ఇద్దరు కలిపి వస్తుంది. ద డైరెక్టర్ అండ్ ద రైటర్ ఆర్ కమింగ్ అంటాం. అర్థమైంది కదా? రెండు దాలు పెడితే ఇద్దరు మనుషులని, ఒకే దా పెడితే ఒకే వ్యక్తి రెండు పోస్టులు ఆ వ్యక్తే క్యారీ చేస్తున్నాడు అనే విషయం మీరు గమనించాలి. నెక్స్ట్, హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ హార్స్. హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ హార్స్. అలాగే యాజ్ కూల్ యాజ్ ఏ కుకుంబర్, యాజ్ బిజీ యాజ్ ఏ బీ, ఇలా వస్తున్నాయి అన్నమాట ఆ యూసేజ్లు. అందుకు అక్కడ ఏ రావాలి. డాష్ మోర్ యూ స్పీక్, డాష్ లెస్ ఐ అండర్స్టాండ్. చూడండి, ఇదొక యూసేజ్. ది హయ్యర్ యూ క్లైమ్ ద కూలర్ యూ గెట్. ద హయ్యర్ ద కూలర్, అదొక యూసేజ్. అలా ద మోర్ యూ స్పీక్, ద మోర్ లెస్ ఐ అండర్స్టాండ్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతుంటే, నేను ఎక్కువగా మాట్లాడుతుంటే, ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే అంత తక్కువ నేను అర్థం చేసుకుంటాను అని అర్థం. డాష్ పోయిట్ అండ్ మ్యూజిషియన్ ఆర్ కమింగ్. ఇక్కడ ఇద్దరు వస్తున్నారు. ద పోయిట్ అండ్ ద మ్యూజిషియన్ ఆర్ కమింగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ ఎ రైటర్ టర్న్ డైరెక్టర్. రైటర్ టర్న్ డైరెక్టర్ అన్నప్పుడు ఏ రైటర్ టర్న్ మళ్ళీ రెండో ఏ రాదు, ఒక ఏ వస్తుంది. ఏ రైటర్ టర్న్ డైరెక్టర్. సుకుమార్ ఈజ్ ఏ టీచర్, ఏ లెక్చరర్ టర్న్ డైరెక్టర్. ఏ లెక్చరర్ టర్న్ ఏ డైరెక్టర్ ఉండదు, రెండు ఏలు ఉండవు, ఒక ఏ ఉంటుంది. ఈజ్ ఏ టీచర్ టర్న్ పొలిటీషియన్. ఒక టీచర్ పొలిటీషియన్ అంటే ఏ టీచర్ టర్న్ పొలిటీషియన్ అంటారు. అలాగే ఒక లెక్చరర్ డైరెక్టర్ అన్నప్పుడు ఏ లెక్చరర్ టర్న్ డైరెక్టర్ అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. సైంటిస్ట్ యాస్ట్రోనాట్ అయినప్పుడు ఏ సైంటిస్ట్ టర్న్డ్ యాస్ట్రోనాట్ అంటారు. ఏ సైంటిస్ట్ టర్న్డ్ యాన్ యాస్ట్రోనాట్ అని అనకూడదు.
నెక్స్ట్ వీ షుడ్ ఎక్స్పోజ్ టు డాష్ ఫ్రీక్వెంట్లీ, వీ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు సన్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ డాష్ సమ్మర్ సీజన్. ఇక్కడ టు ద సన్ ఫ్రీక్వెంట్లీ డ్యూరింగ్ డాష్ సమ్మర్ సీజన్, ఇక్కడ ఓన్లీ సమ్మర్ అని పెట్టినప్పుడు ఎటువంటి ఆర్టికల్ రాదు. సమ్మర్ సీజన్ అని చెప్పినప్పుడు ద సమ్మర్ సీజన్ అని వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, ద వింటర్ ముందు రాదు, ద సమ్మర్ ముందు రాదు, ద ఆటమ్ ముందు రాదు, ద స్ప్రింగ్ రాదు. ద వింటర్ సీజన్ అన్నప్పుడు డాష్ వింటర్ సీజన్ అన్నప్పుడు ద వింటర్ సీజన్, ద సమ్మర్ సీజన్. అక్కడ సీజన్ అని క్లియర్గా చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నయాగరా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ ద వరల్డ్. సో నయాగరా అనేది బిఫోర్ నేమ్స్ ఆఫ్ ద వాటర్ ఫాల్స్ యూ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఇవి మీరు ఫాలో అవ్వండి, డౌట్స్ ఉంటే అడగండి. ఈ డౌట్స్ అన్నట్లు కూడా మరి క్లాస్ చెప్తాం. ఇందులో 95%కి రీచ్ అవుతుంటే మీరు జాబుకి దగ్గర అవుతున్నారు. మా సిరీస్ ఆఫ్ టెస్ట్స్ అన్నీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా యూ విల్ విన్ ద ఎగ్జామ్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. So once again I appeal all the students to please subscribe it and share it to your friends. Thank you one and all.